అందరికీ నమస్కారం. బిఎన్ ఛానల్కు స్వాగతం. కమలాకు చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో ప్రత్యేకించండి నేను తిరుమలకి నడకదారిన వెళ్ళే వాళ్ళ కోసమని చేస్తున్నానండి. ఈ మధ్యనే మేము తిరుపతి వెళ్ళేసి వచ్చాం. పెద్ద వీడియో పెట్టాను కదా, ఈ ఛానల్లోనే చూడండి, వివరంగా పెట్టాను. ఇది క్లుప్తంగా చెప్తున్నాను అనమాట. ముందుగా మనము అలిపిరి మీద గుండా ఎలా వెళ్ళాలి అనేది చెప్తానండి. ముఖ్య విషయం ఏంటంటేనండి, ఇంత క్రితంలాగా కాదు, ఇప్పుడు చాలా రూల్స్ మార్చారు. కాబట్టి కొండ మీదకి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా శ్రీనివాసంలో కానీ భూదేవి కాంప్లెక్స్లో కానీ మనము తప్పనిసరిగా టోకెన్లు వేయించుకొని వెళ్ళాలండి. అట 2 లైన్లు ఉంటాయండి. ఒకటేమో శ్రీవారి మెట్టు దారి గుండా వెళ్ళే వాళ్ళ కోసం, ఒకటి అలిపిరి మీద గుండా వెళ్ళే వాళ్ళ కోసం 2 లైన్లు ఉంటాయండి. మనం కంకణాలంటే టోకెన్లు తీసుకొని మనము వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మనకు త్వరగా దర్శనం అవుతుందండి. లేకుంటే మాత్రం సర్వదర్శనానికి 26 గంటలు, దగ్గర 24 గంటలు పడుతుందన్నమాట మ్యాక్సిమం. కాబట్టి కంపల్సరిగా భూదేవి కాంప్లెక్స్లో, శ్రీనివాసంలో కానీ ఎక్కడైనా సరే మీరు టోకెన్లు తీసుకొని వెళ్ళండి. ఇంకా అలిపిరి మార్గం అండి. ఈ అలిపిరి మార్గం గుండా ఎలా వెళ్ళాలంటేనండి, ఇది 14 కిలోమీటర్లండి మొత్తం దూరము. 3600 మెట్లు ఉంటాయి. ఇగో రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది అలిపిరి మార్గం అండి. ఇది పైన చక్కగా ఇలా షెడ్లు వేశారు. చక్కగా గాలికి, ఎండకి, వానకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి చక్కగా వెళ్ళొచ్చండి. చాలామంది జనాలు కూడా ఉంటారు. షాపులు కూడా ఉంటాయి. అవి కొనుక్కుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. ఇంకోటి ఏంటంటే జింకల పార్కులు అవి ఉంటాయి కదా, చక్కగా అవి కూడా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇవి కూడా చూపిస్తున్నాను కదండి, ఇవి కూడా అలిపిరి మెట్లే. కొంత దూరం ఇలా మెట్లు, కొంత దూరం ఏమో నడక, కొంత దూరం ఏమో మనం మామూలుగా బస్సు వెళ్తుంది చూసారా, అటు సైడ్ కూడా ఆ రోడ్డు మీద కూడా ఒక పక్కగా షెడ్ లాగా కట్టారు. అక్కడి నుంచి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అయితే మోకాళ్ళ పర్వతం దగ్గర మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి చూసుకొని వెళ్ళండి. పెద్దవాళ్ళు వెళ్తే మాత్రం ఎవరన్నా తప్పనిసరిగా ఉండాలండి, లేకుంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. పిల్లలు ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి. ఇంకోటి మనకు కొనుక్కోవడానికి కూడా అవి ఇవి దొరుకుతాయి. కాబట్టి అలిపిరి బాట చాలా బాగుంటుందండి. సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలంటే కూడా ఈ అలిపిరి బాట బాగానే ఉంటుందన్నమాట. చక్కగా ముందుగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకొని అలిపిరి మీద గుండా 7 కొండల వాడి దర్శనానికి వెళ్ళొచ్చు అన్నమాట. సర్వే జన సుఖి.